ఒకటో ప్రశ్న, మొహమ్మద్ గజనీతో భారత్కు వచ్చిన వారు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు నేను లైవ్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, చూడొచ్చు. మొహమ్మద్ గజనీతో భారత్కు వచ్చిన వారు. ఆల్ బెరూని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 22వ ప్రశ్న, ఆల్ బెరూని రాసిన గ్రంథం. ఆల్ బెరూని రాసిన గ్రంథం. ఆప్షన్ 3 కితాబ్ అల్ హిందూ. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 23వ ప్రశ్న, ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను పాలించిన రాజు. ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను పాలించిన రాజు. మూడో పృథ్వీరాజ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, 1191లో భారత్పై దాడి చేసిన వారు ఎవరు? 1191లో భారత్పై దాడి చేసిన వారు ఎవరు? ఆప్షన్ 3 గోరి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 25వ ప్రశ్న, భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం. భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం. 1192. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న, ముత్తురాయర్ అనే వంశస్థులు ఎవరి సామంతులు? ముత్తురాయర్ అనే వంశస్థులు ఎవరి సామంతులు? ఆప్షన్ 3 పల్లవులు. 27వ ప్రశ్న, చోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? విజయాలయ చోళుడు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 28వ ప్రశ్న, తంజావూరు నుశుంబ సూదిని ఆలయాలు నిర్మించిన రాజు. తంజావూరు నిశుంబ సూదిని ఆలయాలు నిర్మించిన రాజు. విజయాలయ చోళుడు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న, మొదటి రాజరాజు ఎప్పుడు రాజు అయ్యాడు? మొదటి రాజరాజు ఎప్పుడు రాజు అయ్యాడు? క్రీస్తు శకం 985లో. వెరీ గుడ్, వెరీ గుడ్. 30వ ప్రశ్న, మొదటి రాజేంద్రుడి బిరుదులు. మొదటి రాజేంద్రుడి బిరుదులు. గంగై కొండ చోళ, తీర నెపోలియన్, దక్షిణ భారత నెపోలియన్. ఆప్షన్ 4